आइए देखते हैं अवाम की नजर न्यूज। अमर का राज चला गया और अवाम का राज आ गया तो वो इतने पुरजोश क्यों हैं? लोगों को कांग्रेस हुकूमत पर पूरा भरोसा है। हालांकि बंदकीसी को पिछले पार्लिमानी इंतखाबात में शिकस्त हुई थी, लेकिन वो अभी तक होश में नहीं आए हैं। केसीआर के लिए स्कीमों का ऐलान करके धोखा देना मुमकिन है। 106 लोगों से किए गए वादे पूरे करेंगे। हकायक जानें, स्क्रिप्ट ना पढ़ें जो किसी ने आपको दिया हो। वजीर इंचार्ज की तरफ से जायजा लिया जाएगा और जब जरूरत होगी। सोडा चेयरमैन सिटी कांग्रेस ने भी राज्यसभा कायदीन के रवैये की मजम्मत की। ఏది మాట్లాడినా ప్రజలను మిమ్మరు ఇలా నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీ అనేది అది ముగిసిన అధ్యాయం అయిపోయింది. దాని దుకాణం బంద్ అయిపోయింది. మళ్ళీ ఏదో మేము ఉన్నామని అనిపించుకోవడానికి మాట్లాడుతా అంటే కలవదు. తప్పకుండా మా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇలా ఇక్కడ ప్రజలకు ఏం అవసరమో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా సమీక్ష చేసి అన్నిటినీ కూడా పరుగులెత్తించడం జరుగుతుంది. మీకు ఇంకా 5 సంవత్సరాలు కాదుగా 20 సంవత్సరాలైనా మళ్ళీ మీ పాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నియంతను ఎప్పుడు కూడా ప్రజలు స్వాగతించరు. నియంత పాలన ఎప్పుడు కూడా ప్రజలు కోరుకోరు. గత 5 సంవత్సరాలుగా మీ నియంత పాలన ఏ విధంగా ప్రజలు అనుభవించారు, గత 10 సంవత్సరాలుగా అనుభవించారు. కాబట్టి పగటి కళలు కానీ విమర్శిస్తేనే మా ఉనికి ఉంటుందని అనుకోవడం పొరపాటు. చాతనైతే జరిగిన పొరపాట్లను గత ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని బేరేజ్ వేసుకొని ఎంత వీలైతే అంత తప్పులను సరిదిద్దుకొని భవిష్యత్తులో మేము కూడా కాంగ్రెస్ పాలనను మరి ఏ విధంగా నడుస్తూ ఉందో కొంతనన్న బుద్ధి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి తప్ప విమర్శ కోసం విమర్శిస్తా అంటే మేము కాదు ప్రజలు క్షమించారని చెప్పి చెప్తా ఉన్నాం. నడుస్తూ ఉంది. 5 గ్యారంటీలలో ఇప్పటికే ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్, ఇవి అన్నిటినీ కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉంటే ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ప్రజలను వంచి మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం అయితే నియంత పాలన ద్వారా మరి ప్రజలను పాలకులు కలవకుండా ఒక దర్బార్ లాగా కేసీఆర్ అనేటోడు ఒక రాజులాగా వ్యవహరించి నియంత పాలన నడిపిస్తే దానికి కొమ్ము కాసినటువంటి నాయకులు ఈరోజు ఉనికి కోసం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంది అని చెప్పుకోవడం కోసం, ఉనికి కోసం ఏది పడుతుంది మాట్లాడితే సహించేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, నిరంతరం ప్రజాపాలన కోసం పరితపించి పనిచేస్తూ ఉన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు, దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, ఇట్లా వందల హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చక 2 సార్లు పార్లమెంటు, మొన్న అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో బండకేసి కొట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకుండా కాంగ్రెస్ ప్రజాపాలనగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విమర్శించడం మాని గతంలో మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం.
గత నియంత పాలన ఎట్లుండే ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు, ఇంకేమో మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, తప్పకుండా అన్ని ఆర్జీలను ప్రజాపాలన వచ్చినటువంటి ప్రతిదాన్ని పరిశీలిస్తాం. ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వలే 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు? మిమ్మల్ని వాడు అద్దన్నాడా? ఇవాళ బాగా మాట్లాడుతారు. ఎందుకు ఇవ్వలే? గతంలో ఇచ్చినట్టు హామీలు ఎందుకు నెరవేర్చలే? ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఏది ఇయ్యనోడు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోము. ప్రజాపాలన ద్వారా ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. 5 గ్యారంటీలలో ఇప్పటికే ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్, ఇవన్నిటినీ కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉంటే ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ప్రజలను వంచి మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం అయితే నియంత పాలన ద్వారా మరి ప్రజలను పాలకులు కలవకుండా ఒక దర్బారు లాగా కేసీఆర్ అనేటోడు ఒక రాజులాగా వ్యవహరించి నియంత పాలన నడిపిస్తే దానికి కొమ్ము కాసినటువంటి నాయకులు ఈరోజు ఉనికి కోసం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంది అని చెప్పుకోవడం కోసం, ఉనికి కోసం ఏది పడుతుంది మాట్లాడితే సహించేది లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, నిరంతరం ప్రజాపాలన కోసం పరితపించి పనిచేస్తూ ఉన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు, దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, ఇట్లా వందల హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చక 2 సార్లు పార్లమెంటు, మొన్న అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో బండకేసి కొట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విమర్శించడం మాని గతంలో మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. గత నియంత పాలన ఎట్లుండే ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు, ఇంకేమో మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, తప్పకుండా అన్ని ఆర్జీలను ప్రజాపాలన వచ్చినటువంటి ప్రతిదాన్ని పరిశీలిస్తాం. ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వలే 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు? మిమ్మల్ని వాడు అద్దన్నాడా? ఇవాళ బాగా మాట్లాడుతారు. ఎందుకు ఇవ్వలే? గతంలో ఇచ్చినట్టు హామీలు ఎందుకు నెరవేర్చలే? ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఏది ఇయ్యనోడు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోము. మీ చరిత్రలు, మీ మాట్లాడటం చరిత్ర మేము బయటకు తీస్తే కబడ్దారని చెప్తా ఉన్నాం. ఓపిక పడుతూ ఉన్నాం. ఎందుకంటే
ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టారు. అసలు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించకుండానే పోయింది. అయితే మేము కూడా కనిపించకుండా పోతామని చెప్పి ఇవాళ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా ప్రజలను మిమ్మల్ని ఇలా నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీ అనేది అది ముగిసిన అధ్యాయం అయిపోయింది, దాని దుకాణం బంద్ అయిపోయింది. మళ్ళీ ఏదో మేము ఉన్నామని అనిపించుకోవడానికి మాట్లాడుతా అంటే కలవదు. తప్పకుండా మా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇలా ఇక్కడ ప్రజలకు ఏం అవసరమో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా సమీక్ష చేసి అన్నిటినీ కూడా పరుగులు ఎత్తించడం జరుగుతుంది. మీకు ఇంకా 5 సంవత్సరాలు కాదుగా 20 సంవత్సరాలైనా మళ్ళీ మీ పాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నియంతను ఎప్పుడు కూడా ప్రజలు స్వాగతించరు. నియంత పాలన ఎప్పుడు కూడా ప్రజలు కోరుకోరు. గత 5 సంవత్సరాలుగా మీ నియంత పాలన ఏ విధంగా ప్రజలు అనుభవించిండ్రు, గత 10 సంవత్సరాలుగా అనుభవించిండ్రు. కాబట్టి పగటి కళలు కానీ